కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో బ్యాంకుల్లో వారానికి 5 రోజుల పని దినాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బ్యాంకు ఉద్యోగులు విధులను బహిష్కరించి నిరసన చేపట్టారు. పెరుగుతున్న పని ఒత్తిడిని తగ్గించేందుకు ఈ విధానం అవసరమని వారు పేర్కొన్నారు. ఐబీఏ ఇప్పటికే ఆమోదం తెలిపినా కేంద్ర ప్రభుత్వం అమలులో జాప్యం చేస్తుందని యూనియన్ బ్యాంక్ ఎంప్లాయీస్ జిల్లా సభ్యులు గాయత్రి విమర్శించారు. 5 రోజుల పని విధానం కోసం రోజుకు 40 నిమిషాలు అదనంగా పనిచేయడానికి సిద్దంగా ఉన్నామని ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈరోజు 27 జనవరి 2026 ఆల్మోస్ట్ 3 రోజులు బ్యాంకులకి సెలవు తర్వాత మేము యూఎఫ్బియు యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ ఇచ్చిన నేషన్ వైడ్ స్ట్రైక్ కాల్ మేరకు మేము ఈరోజు సక్సెస్ఫుల్గా ర్యాలీ చేసి మేము మా 5 డే బ్యాంకింగ్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుతూ మేము చాలా రోజుల నుంచి ఈ డిమాండ్ డిలే చేస్తున్నారు గవర్నమెంట్. బట్ ఎందుకు డిలే చేస్తున్నారో తెలీదు. మాకు అష్యూరెన్స్ ఇస్తూ అలాగే డిలే చేస్తూ ఉన్నారు. చాలా సెక్టార్స్లో ఆల్రెడీ 5 డే వర్కింగ్ ఇంప్లిమెంట్ అయ్యి ఉంది. బట్ బ్యాంకింగ్ని మాత్రమే ఇలా నెగ్లెక్ట్ చేస్తున్నారు. మా బ్యాంకింగ్ సెక్టార్కు ఎంత స్ట్రెస్ ఉందో అందరికీ తెలుసు. ఆ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంట్ చేశాక కూడా మేము రిమైనింగ్ హవర్స్ని మేము స్ప్లిట్ చేసుకొని ఆ 5 డే కూడా వర్క్ చేస్తాము. మేము మా వర్క్ని అయితే స్కిప్ చేయము అని తెలియజేస్తూ మా ఈ గొంతు పై స్థాయి వరకు చేరి ఖచ్చితంగా మా ఈ 5 డే బ్యాంకింగ్ ఇంప్లిమెంటేషన్ చేయాలి అని కోరుతూ ఇది ఒకవేళ చేయకపోతే ఇంకా మా సమ్మెలు కొనసాగుతాయని తెలియజేస్తూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. యూఎఫ్బియు జిందాబాద్, యూఎఫ్బియు జిందాబాద్. గాయత్రి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. లేదు, ఓన్లీ వన్ డే నేషన్ వైడ్ స్ట్రైక్. ఇది అన్ని యూనియన్స్ కలిపి చేస్తున్నారు, ఆఫీసెస్ యూనియన్స్ అన్ని యూనియన్స్. కాబట్టి సక్సెస్ఫుల్గా మేము చేశాము. ఈ ఇంప్లిమెంటేషన్ అతి త్వరలో జరగాలని కోరుతూ జరుగుతుంది అని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ. గాయత్రి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, క్యాషియర్. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.